వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్ గేట్. మీ అందరికీ థాటిక్ గేట్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఈ రోజు వీడియోలో ఈ శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది, షష్ఠి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ ని అందించాలనుకుంటే అక్కడే ఉన్న థ్యాంక్స్ బటన్ ని క్లిక్ చేసి మీ సపోర్ట్ ని అందించండి. అలానే అక్కడే ఉన్న జాయిన్ బటన్ ని క్లిక్ చేస్తే మీరు ఈ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని 6వ రోజుని స్కంద షష్ఠి లేదా కుమార షష్ఠిగా పిలుస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షణ్ముఖుడు, కుమారస్వామి, కార్తికేయుడు, మురుగన్, గుహుడు ఇలా అనేక పేర్లతో భక్తులు భక్తితో పిలుచుకుంటూ ఉంటారు. ప్రతి నెలలో వచ్చే స్కంద షష్ఠిని ఘనంగా తమిళనాడులో నిర్వహిస్తూ ఉంటారు. మరియు ఈ స్కంద షష్ఠిని కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి ఇతర దేశాలలో కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ స్కంద షష్ఠి రోజున స్కంద షష్ఠి వ్రతాన్ని లేదా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా సంతానం లేని దంపతులు పిల్లల్ని పొందడానికి మరియు భార్యాభర్తల మధ్య తరచుగా ఎవరికైతే గొడవలు వస్తూ ఉంటాయో వారి మధ్య అన్యోన్యత పెరగడానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ రోజు ఆరాధిస్తూ ఉంటారు. అలానే స్కంద షష్ఠి రోజున ఎవరికైతే నాగదోషం, సర్పదోషం మరియు రాహుకేతుల దోషాలు ఉన్నాయో వారందరూ సర్పరూపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటారు. ఇలా మన పండుగలు మరియు పర్వదినాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష షష్ఠి తిథి ఆగస్టు 9 శుక్రవారం రాత్రి 11:51 ప్రారంభమై మర్నాడు ఆగస్టు 10 శనివారం రాత్రి 1:46 ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 10 శనివారం స్కంద షష్ఠిని నిర్వహించుకోవాలి. ఈ ఆగస్టు 10 శనివారం రోజున షష్ఠి తిథి రోజంతా ఉంది కాబట్టి ఉపవాసం చేసేవారు ఉపవాసాన్ని చేసి భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించవచ్చు. అలానే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి అభిషేకాన్ని నిర్వహించుకోండి. ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం స్కంద పురాణం కానీ, స్కంద షష్ఠి కవచం లేదా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని పఠించండి. వీటిని పఠించలేని వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి 108 నామాలను కానీ లేదా శరవణ భవ అనే నామాన్ని కానీ భక్తి శ్రద్ధలతో పఠించండి. సకల శుభాలు చేకూరుతాయి. తెలుసుకున్నారు కదండి ఈ శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చిందో, స్కంద షష్ఠి యొక్క విశిష్టతను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం థాటిక్ గేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.